అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే ఉసిరికాయ పచ్చడి చెప్తున్నాను. ఇది నిలువ పచ్చడి. 2 సేర్లు ఉసిరికాయలు తీసుకున్నాం మేమైతే. ఉసిరికాయలు తీసుకొచ్చి బాగా కడుక్కున్న తర్వాత అరగంట, గంట సేపు కొంచెం గాల్లో వదిలేసి బాగా మనకి మంచి క్లాత్తో తుడిచేసుకోవాలి. తుడుచుకున్న తర్వాత వాటికి ఘాట్లు పెట్టుకోవాలండి. నిలువ పచ్చడికి మచ్చలు లేకుండా ఉండే ఉసిరికాయలు అయితే బాగుంటాయి. 2 సేర్లు ఉసిరికాయలకి 3 పావు కేజీ నూనె పట్టిద్దండి. మనం ఏ ఆయిల్ నచ్చితే ఆయిల్ వాడుకోవచ్చు. నేనైతే రిఫైండ్ ఆయిల్ వాడుతున్నాను. పప్పు నూనె అయితే ఇంకా బాగుండిద్ది. అయితే వీటిని గోల్డెన్ షేడ్ వచ్చే వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. వీటి కోసం 200 గ్రాముల చింతపండు తీసుకున్నానండి. బాగా మెత్తగా పిసుక్కొని గుజ్జు తీసుకొని నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఉసిరికాయ తీసిన నూనెలోనే ఫ్రై చేసుకోవాలండి. బాగా దగ్గరికి ఎగిరిపోయిన తర్వాత ఆపేసి బాగా చల్లారనివ్వాలి ఉసిరికాయలు వీటిని. దాని తర్వాత ఏమో ఒక 4 స్పూన్లు మెంతులు, ఒక చిన్న టీ గ్లాస్ అంత ఆవాలు వేసేసి బాగా ఎర్రగా వేపుకోవాలి. ఎర్రగా వేపుకున్న తర్వాత వాటిలో ఏమో మిక్సీలో చక్కగా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన చింతపండు గుజ్జులో నేనైతే ఈ 2 సేర్లు ఉసిరికాయల కోసం పావు కేజీ కారం, అంటే ఇది 3 మ్యాంగో కారం అండి. ఆ 3 మ్యాంగో అయినా పర్వాలేదు, మనం ఆడించుకున్న కారం అయినా పర్వాలేదు. అయితే నేను ఇందులో 3 మ్యాంగో వేసాను. ఆడించుకునే కారం ఏమో వేరే దానికోసమని అట్టి పెట్టుకున్నామండి. ఇదంతా బాగా కలిపేసేసుకొని ఆ తర్వాత మనం ముందుగా ఆవపిండి, మెంతిపిండి రెడీ చేసుకున్నాం కదా, వాటిని కూడా వేసి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉసిరికాయలు ఒక 4-5 పెద్ద రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని బాగా కలుపుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి. చేసుకొని 3 రోజుల తర్వాత ఒకసారి ఓపెన్ చేసి దీని టేస్ట్ చూసి ఏమైనా తక్కువైతే కలపాలి. మాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. ఉసిరికాయ పచ్చడి మాత్రం చాలా బాగా కుదిరింది. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.